గత వైకాపా ప్రభుత్వం హయాంలో రీసర్వే పేరుతో ప్రజల ఆస్తులను దోచుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. కాకినాడ నగర పరిధిలో మీ భూమి మీ హక్కు పేరుతో ప్రభుత్వ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు కాకినాడ నగరంలోని 36వ డివిజన్ సచివాలయం వద్ద నిర్వహించారు. అర్బన్ తహసీల్దార్ జితేంద్ర అధ్యక్షతన జరిగిన రెవెన్యూ సదస్సులో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. కాకినాడ నగరంలోని 707 ఎకరాలకు సంబంధించి భూ సమస్యలను ఈ రెవెన్యూ సదస్సులో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. 2 రోజుల పాటు నిర్వహించే రెవెన్యూ సదస్సులో తొలి రోజు 24 మంది అర్జీదారులు తరలివచ్చి భూ సమస్యలపై సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సమక్షంలో అర్జీలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో కాకినాడ నగరంలో రీసర్వే పేరుతో పేద ప్రజల ఆస్తులను దోచుకోవడం జరిగిందని విమర్శించారు. గత 5 ఏళ్లలో ప్రజలు భయంతో జీవించారని అన్నారు. ఈ రెవెన్యూ సదస్సు ద్వారా మీ భూమి మీ హక్కు పేరుతో భూ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు బచ్చు శేఖర్, అద్దేపల్లి గంగరాజు, తాజుద్దీన్, రెవెన్యూ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఇప్పుడే అన్నాను, మరి ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని. ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళానండి, చాలాసార్లు తిరిగానండి, ఇంటర్వ్యూ లేదన్నాడు. నేను అన్నీ మాట్లాడుతున్న వాస్తవాలు. ఇలాంటి గాంగేయులు గారు కానీ, ముమ్మడి బ్రహ్మానందం గారు కానీ, సూర్యనారాయణమూర్తి గారు కానీ, ఇదొక చిన్న ఎసెంట్ అండి. మన కాకినాడలో 707 ఎకరాలు ఉన్నటువంటి భూమిలో ఈ సమస్యలు వచ్చినాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల ఎకరాలు ఉన్నాయి. ఏ విధంగా దోషిస్తారో చూడండి ప్రజలారా, ఏ విధంగా దోషిస్తారో చూడండి. ఈ రెవెన్యూ సదస్సు పెట్టాం కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సమస్యను చెప్పుకోగలిగారు వీళ్ళు. అంటే భయంతో బతికారు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ప్రజల భయంతో బతికారు. ఇలాంటి ఆస్తులు ఉన్న వాళ్ళు భయంతో బతికారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో ధైర్యం వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది, సమస్యలు చెప్పుకునే వేదిక అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఈ రోజున వేదిక అయింది. ఈ రోజున చూడండి ప్రజలారా, ఏ విధంగా ప్రజల ఆస్తులు దోసేశారో చూడండి. ఇవన్నీ పరిష్కారం చేయడానికి ఇది ఒక వేదిక. ధైర్యంగా ఉండండి, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని మీ ద్వారా ఈ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.